దేవునికి స్తోత్రం. దేవుని ప్రజలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం. బాగున్నారా అందరూను? దేవుడు గడిచిన 12 నెలలు కూడా ఆయన తన సజీవ రెక్కల కింద మనం భద్రపరిచి ఈ యొక్క 2026 సంవత్సరం నూతన సంవత్సరాన్ని ఆయన మనకి దయాకిరీటం ధరింపజేసి ఉన్నాడు. అయితే ఈ దినాన దేవుడు తన వాక్కుని మీ వద్దకి పంపిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన మీకు మేలు చేయాలని, మిమ్మల్ని ఆశీర్వదించాలని, మీ కొరకు ఆయన గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు గనక ఈ వాగ్దానాన్ని దేవుడు ఈ దినాన మీకు తెలియచేస్తూ ఉన్నారు. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 11వ వచనము, నిశ్చయముగా నీకు మేలు చేయవలెనని నిన్ను బలపరచుదును. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు నీకు మేలు చేయాలని ఆయన నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. కనుక ఆయన బలపరిచిన బలాన్ని నువ్వు తీసుకొని, ఆయన పంపిన వాక్కును నువ్వు తీసుకొని వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తే 2026లో నువ్వు అనేకమైన కార్యాలు యేసు నామము పేరట నువ్వు జరిగించబోతా ఉన్నావు. నువ్వు ఆశీర్వాదకరంగా మారబోతున్నావు. నువ్వు దీవెనకరంగా మారబోతున్నావు. ఆత్మలను ప్రభు తట్టు త్రిప్పబోతున్నావు. కనుక నమ్ము ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని యందు నీ విశ్వాసం ఉంచి అరుణోదయాన లేచిన వెంటనే ఈ వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేసి నీ జీవితాన్ని ప్రారంభించు. దేవుడు త్వరలోనే నీకు మేలు చేసి ఆయన నిన్ను బలపరిచి దీవించి ఆశీర్వదిస్తాడు. ఆమేన్.